హలో అండి, నా పేరు డాక్టర్ శ్రావ్య, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, రియా ఫర్టిలిటీ అండ్ టెస్ట్ బేబీ సెంటర్, సిఎం హాస్పిటల్, కర్నూలు. సో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి చూద్దామండి. ఈ పేషెంట్ వాళ్ళు మనకు యాక్చువల్లీ ఫ్రీ క్యాంప్ పెట్టినప్పుడు వచ్చారనమాట. నాకు వాళ్ళు ఆ రోజు వచ్చిన ఫస్ట్ డే ఇంకా గుర్తే ఉందండి. సో వాళ్ళిద్దరు కపుల్ చాలా బాధపడుతూ వచ్చారు. వాళ్ళకి పెళ్ళై 12 years అయింది. చాలా చోట చూయించుకున్నారు, చాలా చోట ట్రీట్మెంట్స్ తీసుకున్నారు. ఎక్కడే కానీ వాళ్ళకి పిల్లలు పుట్టడం అనేది యూపీటీ పాజిటివ్ అనే రావడం అనేది జరగలేదని చెప్పి సో వాళ్ళు మన దగ్గరికి అప్రోచ్ అయ్యారనమాట. ఈ ఇన్ఫర్టిలిటీ ఇన్వెస్టిగేషన్స్ లో భాగంగా మనం డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అనేది ఒకటి చేస్తామన్నమాట. అప్పుడు మనకు తెలిసింది ఏంటంటే తనకి ఆర్కియేట్ యూట్రస్ ఉంది. చూడండి ఇక్కడ, ఇది మనం ఆమెకు చేసిన ఆర్కియేట్ యూట్రస్. సో నీట్ గా ఇట్లా ఉందన్నమాట ఆమె షేప్ ఆఫ్ యూట్రస్. సో అప్పుడు ఏంటంటే మనకి యూట్రైన్ క్యావిటీలోకి, ఎండోమెట్రియల్ క్యావిటీలో మనకి సెప్టమ్ అనేది ఉందన్నమాట. సో మనం అప్పుడు ఈమెకి హిస్ట్రోస్కోపీ ద్వారా చేసి మనం ఈమెకి సెప్టల్ రిసెక్షన్ అనేది చేయడం జరిగింది. చూడండి ఇక్కడ ఎంత క్లియర్ గా హిస్ట్రోస్కోపీలో మనకి సెప్టమ్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఈ సెప్టమ్ అనేది మనం ఆమెకి రిమూవ్ చేసామన్నమాట. సో సెప్టల్ రిసెక్షన్ చేసేసి వీళ్ళని ఒక 3 months మనం ట్రీట్మెంట్ లో పెట్టడం అనేది జరిగింది. నార్మల్ ట్రీట్మెంట్, హీల్ అవ్వడానికి ట్రీట్మెంట్ పెట్టామన్నమాట. ఈ 3 months తర్వాత మనం వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు మనం వీళ్ళకి ఐవీఎఫ్ చేసాము. ఐవీఎఫ్ చేశాక ఫస్ట్ అటెంప్ట్ లో వీళ్ళకి ఫెయిల్ అయిందనమాట. బట్ స్టిల్ ఆ పేషెంట్స్ మన మీద నమ్మకం పెట్టారు అండ్ వాళ్ళు హోప్ ఎక్కడ వదులుకోలేదు. సో నెక్స్ట్ 1 month తర్వాత వాళ్ళు మళ్ళీ ఐవీఎఫ్ చేయడం అనేది జరిగింది. ఆ ఐవీఎఫ్ లోని వీళ్ళకి కన్సీవ్ అవడం అనేది జరిగింది. ఫర్ అవర్ సర్ప్రైజ్ వాళ్ళకి ట్విన్స్. సో హ్యాపీ ఇది. ఇప్పుడు ఈ స్టోరీ అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మేము అనౌన్స్ చేసే క్యాంప్స్ ఉంటాయి కదా, ఆ క్యాంప్ లో వచ్చారు కాబట్టి చాలా మటుకు వీళ్ళకి ట్రీట్మెంట్స్ లోను అంటే హిస్ట్రోస్కోపీ, డిఎల్ఎస్, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీలో అయిన అమౌంట్ కానివ్వండి అండ్ ఐవీఎఫ్ లో అయిన అమౌంట్ కానివ్వండి చాలా వీళ్ళకి తగ్గుతుంది అనమాట. పేషెంట్స్ కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఈ క్యాంప్స్ కి రావడం వల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. సో ఇలా ప్రతి ఒక్క కపుల్ కి ఒక్కొక్క స్టోరీ ఉంటుందన్నమాట. సో ఎవ్రీ కపుల్ అండ్ హ్యాస్ ఎ హ్యాపీ ఎండింగ్ ఇన్ అవర్ సెంటర్. సో ఇలానే మీరు కూడా మా సెంటర్కి వచ్చేసి హ్యాపీగా ఫ్యామిలీతో ఉండాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.